Integral calculus, first chapter is indefinite integrals. Indefinite integrals. Indefinite integrals. So, what is this integration is, suppose given f of x, మీకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఫైండింగ్ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలమ్మా, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి, స్పెషల్ గా నోట్స్ ఏం పెట్టను, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఫైండింగ్ ఎఫ్ డాష్ ఎక్స్, ఫైండింగ్ ఎఫ్ డాష్ ఎక్స్, ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం, డిఫరెన్షియేషన్ అంటాం. ఫస్ట్ ఇయర్ లో చేసాం. ఒక ఫంక్షన్ ఇస్తే డెరివేటివ్ కనుక్కోవటాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటాం. దీన్నే dy dx of f of x అంటాం. dy dx of f of x. So process of finding derivatives is called differentiation. అంటే ఫంక్షన్ ఇస్తే దాని డెరివేటివ్ కనుక్కోవటం. ఇప్పుడు ఈ చాప్టర్ ఏంటంటే రివర్స్ ప్రాసెస్. గివెన్ డెరివేటివ్ అంటే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ గివెన్, ఫైండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫైండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం. ఈ ప్రాసెస్ ని ఇంటిగ్రేషన్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్, దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ differentiation. ఫంక్షన్ ఇస్తే డెరివేటివ్ కనుక్కోవడం డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఇస్తే ఫంక్షన్ కనుక్కోవడాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. దీని ఇంటిగ్రేషన్ అనేదాన్ని రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటారు. చూడండి ఒకసారి, రివర్స్ ప్రాసెస్ అంటే సపోజ్ if f dash x derivative is given, if f dash x derivative, let us say derivative is given, capital F of x అనేదాన్ని f of x యొక్క డెరివేటివ్ అనుకోండి. ఈ ఫంక్షన్ ఇచ్చారన్నమాట, క్యాపిటల్ f of x అనేదాన్ని ఫంక్షన్ యొక్క డెరివేటివ్, then f of x is nothing but, ఫంక్షన్ ఎలా కనుక్కోవాలంటే ఇంటెగ్రల్ క్యాపిటల్ F of x dx. ఇంటెగ్రల్, దట్ మీన్స్ ఈ f of x ఎలా వస్తుందంటే ఈ క్యాపిటల్ F of x యొక్క ఇంటిగ్రేషన్ అంటారు. దట్ మీన్స్ లుక్ ఎట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ dy dx of చూడండి ఒకసారి x cube by 3, dy dx of x cube by 3 ఎంత, ఇది డెరివేటివ్ కదా, అంటే 1/3 into dy dx of x cube అంటే ఎంత, 3x square, అంటే డెరివేటివ్ ఆఫ్ x cube by 3 అంటే ఎంత, డెరివేటివ్ ఆఫ్ x cube by 3 అంటే ఎంత, x square, right, x square. That means x cube by 3 is nothing but integral x square dx. Integral x square dx. That means integral x square dx is nothing but what, x cube by 3. Derivative of x cube by 3 is nothing but derivative of f of x is nothing but f of x. F of x is what, integral f of x dx. Derivative of x cube by 3 is what,
x square. That means reverse process. Reverse process means what? Integral x square dx is nothing but x cube by 3. That means integral x square dx is nothing but x cube by 3. Now look at this side, whatever you got, derivative of this is nothing but x square. Derivative of this is nothing but x square. That means integral x square dx is what? X cube by 3. So look at next. ఇప్పుడు మీరు అడగొచ్చు d by dx of x cube by 3 x square కదా. d by dx of x cube by 3 plus any constant enta. d by dx of x cube by 3 is x square plus 0 plus 0. Derivative of x cube by 3 x square. అలానే derivative of x cube by 3 plus c కూడా x square. And that means integral of x square dx is what? Integral of x square dx is nothing but x cube by 3. అందుకని ఎప్పుడు ఏం రాయాలంటే దీని ఫార్ములా రాసేసి చివరిలో ఒక కాన్స్టెంట్ యాడ్ చేయాలి. ఇలా అయినా రాయొచ్చు. ఇంటెగ్రల్ ఆఫ్ x స్క్వేర్ dx at x cube by 3 రాయొచ్చు. అలానే x cube by 3 plus any constant. That constant can be 1, that constant can be 2, that constant can be anything, because derivative of this for any constant is what? X square only. Just simple. Derivative గనక ఇస్తే ఆ f of x కనుక్కోవాలంటే ఏం రాయాలి? ఇంటెగ్రల్ f of x dx. ఇంటెగ్రల్ f of x dx. చూడండి ఒకసారి. ఇంటెగ్రల్ f of x dx మీనింగ్ చూద్దాం. ఇంటెగ్రల్ f of x dx అంటే అర్థం ఏంటంటే ఇంటెగ్రల్ f of x dx అంటే దీన్ని దీన్ని ఇంటెగ్రల్ అంటారు. ఈ సింబల్ ఇంటెగ్రల్ అంటారు. యాంటీ డెరివేటివ్, దీన్ని ఏమంటారంటే యాంటీ డెరివేటివ్ ఆఫ్ f of x. డిఫరెన్షియేషన్ లో లాగా ఇంటిగ్రేషన్ లోపల ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ. ఇంటెగ్రల్ f of x అంటే ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఇంటెగ్రల్ వాల్యూ వచ్చేదాన్ని యాంటీ డెరివేటివ్ ఆఫ్ f of x అంటాం. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం రాసాం కదా ఇంటెగ్రల్ x స్క్వేర్ dx ఎంత? x cube by 3 plus c కదా. అంటే ఈ ఇంటెగ్రల్ వాల్యూ ఎంత వచ్చింది? x cube by 3 plus c. అంటే మనం ఏమంటామంటే ఇంటెగ్రల్ x స్క్వేర్ dx ఈక్వల్ టు x cube by 3 అంటాం. అట్లానే యాంటీ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ కనుక్కోమంటే ఏం కనుక్కోవాలి? యాంటీ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ కనుక్కోమంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెగ్రల్ ఓన్లీ. What is the answer? X cube by 3 plus c. X cube by 3 plus c. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ ఇంటెగ్రల్ f of x dx అని ఉన్నప్పుడు ఈ ఇంటెగ్రల్ f of x dx లో ఈ సింబల్ ఎస్ లాగా ఉందా? ఇంటిగ్రేషన్ సింబల్ అది. ఈ లోపల ఉండే ఫంక్షన్ ని ఇంటెగ్రాండ్ అంటాం. ఈ లోపల ఉండే ఫంక్షన్ ని ఇంటెగ్రాండ్ అంటాం. మనం డిఫరెన్షియేషన్ లో అయితే గనక d by dx of f of x అని రాస్తాం. ఎప్పుడు dx ఎక్కడ రాస్తాం? కింద రాస్తాం. ఇంటిగ్రేషన్ లో అలా కాదు. f of x into dx ఇక్కడ డినామినేటర్ లో ఉంటది, ఇక్కడ న్యూమరేటర్ లో ఉంటది. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి మొత్తం ఇంటెగ్రల్ లోపల వేరియబుల్ ఏముంది? x అన్నమాట. అక్కడ కనపడుతున్న dx ఉంది కదా, dx అంటే మనం ఇక్కడ ఏంటి? డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ x అనే దాన్ని వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్.
వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం ఇంటెగ్రల్ కనుక్కుంటే వచ్చే ఫంక్షన్ ఉంటుంది కదా, ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ మొత్తం కనుక్కుంటే ఇందాక మనకి ఇంటెగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 వచ్చింది. అంటే ఈ ఇంటెగ్రల్ కనుక్కుంటే వచ్చే ఫంక్షన్ ని, అంటే ఈ ఇంటెగ్రల్ వాల్యూని ఇండెఫినిట్ ఇంటెగ్రల్ అంటాం. ఇండెఫినిట్ ఇంటెగ్రల్ అంటే ఈ వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూ వచ్చేదాన్ని ఇండెఫినిట్ ఇంటెగ్రల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఎందుకు ఇండెఫినిట్ ఇంటెగ్రల్ అన్నాం? ఈ ఇంటెగ్రల్ వాల్యూ అనేది ఫిక్స్డ్ కాదు. ఈ కాన్స్టెంట్ మార్చే కొద్దికి ఈ ఫంక్షన్ మారిపోతా ఉంటుంది. అంటే ఇన్ఫైనైట్ ఫంక్షన్స్ వస్తాయి అన్నమాట విత్ కాన్స్టెంట్ డిఫరెన్స్. అందుకని దీన్ని ఏమంటారంటే ఇండెఫినిట్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైనా ఇండెఫినిట్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటే ఏం రాయాలి? ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలానే ఇండెఫినిట్ ఇంటెగ్రల్ నే మనం యాంటీ డెరివేటివ్ అంటాం. యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ వాట్? ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 3. ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 3. చూడండి, మనకి డిఫరెన్షియేషన్ కి ఎలా ఫార్ములాలు ఉన్నాయో అలానే ఇంటెగ్రల్ కనుక్కోవడానికి కూడా ఫార్ములాస్ ఉంటాయి. చూడండి ఒకసారి ఫార్ములాస్ చూడండి. ఇంటెగ్రల్ నోట్ చేసుకోవాలి. x పవర్ n dx ఈక్వల్ టు ఫార్ములా. మీకు ఫిజిక్స్ లో కొంత కొంత ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అయినా సరే బేసిక్స్ నుంచి చూడండి. ప్లస్ సి n not equal to -1, n plus 1. Integral x power n dx is nothing but this. ఎందుకని మనకి దీని డెరివేటివ్ కనుక్కోండి. దీని డెరివేటివ్ d by dx of x power n plus 1 by n plus 1 కనుక్కుంటే x power n వస్తుంది. అందుకని ఇంటెగ్రల్ ఆఫ్ x power n dx అంటే ఎంత? x power n plus 1 by n plus 1. This is called indefinite integral of x power n or anti-derivative of x power n. ఇది ఫార్ములా. చివర్లో కాన్స్టెంట్ రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సి అనేదాన్ని ఇక్కడ రాస్తాం. సి అనేదాన్ని ఎప్పుడైనా కాన్స్టెంట్ రాస్తే చివర్లో దాన్ని కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకోండి. కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో చూడండి, ఇంటెగ్రల్ సపోజ్ x power 4 dx. ఫార్ములా x power 4 dx అంటే n is 4. x power 4 plus 1 divided by 4 plus 1 plus c. x power 5 divided by 5 plus c. ఇది x power ఏదో వచ్చిన x power ఏదైనా నెంబర్ ఉంటే ఈ ఫార్ములా రాయాలి. అట్లానే సపోజ్ స్టాండర్డ్ ఇంటెగ్రల్ సపోజ్ 1 dx. 1 అంటే x power 0. x power 0 plus 1 divided by 0 plus 1. ఇంటెగ్రల్ 1 ఎప్పుడు వచ్చినా మనం x రాయాలి. ఇంటెగ్రల్ 1 ఎప్పుడు వచ్చినా మనం ఏం రాయాలి? x రాయాలి. అట్లానే స్టాండర్డ్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by root x dx. 1 by root x ఎప్పుడు వచ్చినా సరే ఫార్ములా స్టాండర్డ్ గా గుర్తుంచుకోవాలి. 2 root x plus c. ఎప్పుడు చివరిలో ప్లస్ సి రాయాలి. కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఎందుకంటే మీరు దీని డెరివేటివ్ చేశారనుకో 1 by root x వస్తుంది. 2 into derivative of root x is what? 1 by 2 root x. ఓకేనా? సో చూడండి, దీన్ని ఇంటెగ్రల్ x పవర్ -1 by 2 dx. x పవర్ -1 by 2 plus 1 divided by -1 by 2 plus 1. కింద ఎంత ఉందమ్మా? 1 by 2 ఉంది. 2 పైకి వెళ్తుంది. x పవర్ 1 by 2 అంటే root x plus c. డైరెక్ట్ గా రాసేయండి. ఇంటెగ్రల్ 1 by root x అంటే స్టాండర్డ్ ఫార్ములా.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక స్టాండర్డ్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x² dx ఈక్వల్ టు, ఇది కూడా స్టాండర్డ్ గా గుర్తుంచుకోవాలి, -1/x + c. ఇదంటే x పవర్ -2నే కదా, x పవర్ -2 + 1 డివైడెడ్ బై -2 + 1, ఇది ఫార్ములా -1/x. సో ఇది 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 ఎప్పుడు వచ్చినా మళ్ళీ x పవర్ మైనస్ రాయకుండా డైరెక్ట్ గుర్తుంచుకోవాలి, చాలా సార్లు వస్తాయి ఇది. నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం. అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెగ్రల్ 1/x dx. 1/x వచ్చినప్పుడు దీన్ని x పవర్ -1 రాసి ఆ ఫార్ములా రాయకూడదు, పైన 1/x రాస్తే x పై ఏమొస్తుంది, డిఫైన్ కాదు, -1 + 1 కింద 0 అయిపోయింది, ఇలా రాయకూడదు. ఇంటెగ్రల్ 1/x అంటే ఫార్ములా ఏంటంటే log మాడ్యులస్ x + c. చూడండి డిఫరెన్షియేషన్ ప్రకారం దీని డెరివేటివ్ ఎంతమ్మా, 1/x అంటే ఇంటెగ్రల్ 1/x dx అంటే ఎంత, log మాడ్యులస్ x + c. x పవర్ -1 ఉన్నప్పుడు మాత్రం పైన ఫార్ములా రాయకూడదు, 1/x రాసుకొని దాన్ని log మాడ్యులస్ x రాయాలి, log మాడ్యులస్ x రాయాలి. అట్లానే నెక్స్ట్ అన్ని డిఫరెన్షియేషన్ నుంచి వచ్చి ఇంటెగ్రల్ e power x dx, this is nothing but e power x plus c. ఇంటిగ్రల్ e power x అంటే e power x plus c. అట్లానే ఇంటిగ్రల్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి, a power x is nothing but a power x divided by log a to the base c. d by dx of a power x అని మనం ఏం రాస్తాం, a power x into log a to the base c రాస్తాం. ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే a power x divided by log a to the base c. Suppose for example integral 3 power x dx అంటే a is 3. What is the formula? 3 power x divided by log 3 to the base c. Formula, direct formula. This integral a power x dx formula. ఇప్పుడు చూడండి ఇంటెగ్రల్ సపోజ్ 5 పవర్ -x ఉంది, 5 పవర్ -x ఉంది, దీనికి రాయకూడదు ఎందుకంటే మనకి నెంబర్ టు ద పవర్ ఓన్లీ ఆ ఫార్ములా టైప్ లోనే ఉండాలి, x ఏ ఉండాలి. ఇక్కడ -x ఉంది కదా, అప్పుడు ఆ ఫార్ములా రాయకూడదు, మనం పైన x ఏ ఉండాలి, 1/5 టు ద పవర్ x dx. సో x పైన ఉంది, x కింద నెంబర్, so therefore now a power x 1/5 to the power x divided by log 1/5 to the base e plus c. సో ఇప్పుడు చూడండి ఈ పైన ఫార్ములా ఇంటెగ్రల్ x పవర్ n అంటే అది ఎప్పుడు వాడతాం, కింద x పైన నెంబర్ ఉన్నప్పుడు వాడాలి, కింద వేరియబుల్ x ఏ ఉండాలి, పైన నెంబర్ ఉండాలి, అప్పుడు వాడాలి. ఇది ఎప్పుడు వాడతాం, కింద బేస్ నెంబర్ ఉండాలి, పైన x మాత్రమే ఉండాలి, అప్పుడు వాడాలి ఈ ఫార్ములా. రెండింటికి డిఫరెన్స్ నెంబర్ పవర్ x అండ్ x పవర్ నెంబర్, ఐడెంటిఫై ద డిఫరెన్స్. దీనికి మళ్ళీ ఇలా రాయకూడదు, ఇంటిగ్రల్ 3 పవర్ x అండ్ 3 పవర్ x + 1 డివైడెడ్ బై x + 1 రాయకూడదు, ఫార్ములా తప్పు. జాగ్రత్తగా ఫాలో ఆన్ బేసిక్స్ ఫార్ములాస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫార్ములాస్. ఇంటెగ్రల్ sin x dx. sin x dx కి మన ఫార్ములా ఏంటంటే -cos x + c ఫార్ములా. ఎందుకంటే దీని డెరివేటివ్ రాస్తే -sin x. సో తర్వాత ఇంటెగ్రల్ cos x dx, దీని ఫార్ములా ఏంటంటే sin x + c.
sin x plus c. అట్లానే నెక్స్ట్ ఇంటెగ్రల్ tan x dx ఈక్వల్ టు, దీనికి ఫార్ములా ఏంటంటే log modulus secant x to the base e plus c. ఫార్ములా గుర్తుంచుకో, log modulus secant x to the base e plus c. చూడండి దీని డెరివేటివ్ రాయండి, 1 by secant x into again derivative of secant x is what? Secant x tan x. Tan x వస్తుంది, అందుకనే దీని డెరివేటివ్ ఇది. అట్లానే ఇంటెగ్రల్ cot x dx is nothing but log modulus sin x అమ్మ ఫార్ములా. ఇంటెగ్రల్ cot x dx is nothing but log modulus sin x ఫార్ములా. అట్లానే నెక్స్ట్ ఇంటెగ్రల్ secant x dx చూడండి దీని ఫార్ములా ఏంటంటే చెప్పిస్తుంది, log modulus చూడండి secant x plus tan x ఫార్ములా, log modulus secant x plus tan x, or ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే log modulus tan of pi by 4 plus x by 2 plus c. ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు, రెండు ఒకటే అన్నమాట. ట్రిగనోమెట్రీ ద్వారా దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి, ఇది వస్తుంది. సో ఇన్ సమ్ కేసెస్ ఈ ఫార్ములా రాస్తాం, ఇన్ సమ్ కేసెస్ లాగ్ లో tan లో రాయాలంటే ఈ ఫార్ములా రాయాలి, secant x plus tan x లో రాయాలంటే ఈ ఫార్ములా రాయాలి. నెక్స్ట్ ఇంటెగ్రల్ cosecant x dx. cosecant x dx ఫార్ములా ఏంటంటే log modulus cosecant x minus cot x plus c. మీకు ప్రూఫ్ కావాలంటే దీని డెరివేటివ్ చేసేయండి, ఇది వచ్చేస్తుంది. సో ఇలా రాయొచ్చు, ఆర్ అనదర్ ఫార్ములా ఇది, log modulus ఇలా రాయొచ్చు tan x by 2 log modulus tan x by 2 plus c. ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు ఫార్ములా. సో ఇప్పుడు మనం sin టు cosecant అన్ని చూసాం, ఎక్కడ వచ్చినా సరే మనం sin x ఉన్నప్పుడు మాత్రమే రాయాలి, మళ్ళీ ఇలా రాయకూడదు. చూడండి ఒకసారి, మనం ఇష్టం వచ్చినట్టు ఫార్ములా డిజైన్ చేసుకోకూడదు. sin root x ఉందనుకోమ్మా, ఇక్కడ sin root x ని మీరు మైనస్ cos root x అని రాయకూడదు. x ఉంటే x sin x ఉన్నప్పుడే రాయాలి. చూడండి ఇలా రాయకూడదు, దీని డెరివేటివ్ చేయండి అమ్మ, రాదు ఇది. దీని డెరివేటివ్ ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ sin root x ఇంటూ 1/2 root x. అది రాదు కదా, ఇవి చేయటం నెక్స్ట్ మెథడ్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఫార్ములాస్ అన్ని కూడా x ఉన్నప్పుడే రాయాలి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీరు మిస్టేక్స్ రాయకూడదు. చూడండి కొంతమంది ఏం రాస్తారంటే రూట్ sin x ఉంది కదా, చూడండి నేను చెప్తాను. రూట్ sin x ఉందా, ఇది ఉంది కదా, దీన్ని ఒకడేం రాస్తా అంటే ఇలా రాస్తాడు, sin x to the power 1/2 రాస్తాడు. ఓకేనా, దీన్ని x కింద క్రీప్ చేసుకుంటాడు, పైన n x పవర్ n ఫార్ములా రాస్తాడు. అంటే ఏమొస్తుంది, అలా రాయకూడదు మీరు, sin x to the power ఇలా రాస్తాడు అన్నమాట, 1/2 plus 1 divided by 1/2. ఇలా రాయకూడదు. ఇక్కడ ఫార్ములాలో ఏదైతే ఉందో
x పవర్ n ఉంది, x పవర్ 1/2 ఉన్నప్పుడు మాత్రమే రాయాలి, ఇలా రాయకూడదు. మరి దీనికి ఎలా కనుక్కోవడం అనేది ముందుకు పోవాలి, ఇంకా చాప్టర్ గుర్తుంచుకోండి. అన్ని ఫార్ములాస్ ఎలా ఉన్నాయో అలా ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా రాయాలి, ఓకేనా. సో ఇవి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఇంకొన్ని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. డెరివేటివ్ ప్రకారం మనకి చూడండి, ఇంటెగ్రల్ secant square x dx. secant square x dx ఎప్పుడు వచ్చినా సరే tan x plus c, ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ tan x ఎంత, secant square x కదా, అంటే ఇంటెగ్రల్ secant square x ఏమవుతుంది, tan x plus c అవుతుంది. అట్లానే ఇంటెగ్రల్ cosecant square x dx ఏంటి, మైనస్ cot x, ఎప్పుడు వచ్చినా మైనస్ cot x రాయాలి, ఓకే. నెక్స్ట్ ఇంటెగ్రల్ అట్లానే secant x tan x, దీని ఫార్ములా secant x plus c, ఇంటెగ్రల్ secant x into tan x. ఇది ఎందుకంటే d by dx ఆఫ్ secant x ఎంత, secant x tan x ఫార్ములా. అట్లానే నెక్స్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ cosecant x cot x dx అంటే మైనస్ cosecant x ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఓకేనా. ఇంటెగ్రల్ cosecant x cot x అంటే మైనస్ cosecant x. ఇవి ఇంకా ట్రిగనామెట్రీలో ఈ ఫార్ములాస్ ఉండేది. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇంటెగ్రల్ 1 by root of 1 minus x square dx. ఇది వస్తే ఎప్పుడైనా ఏం రాయాలంటే sin inverse x plus constant, ఆర్ ఇదైనా రాయొచ్చు లేకపోతే ఏదైనా రాయొచ్చు, మైనస్ cos inverse x plus c. చూడండి మనం చూసాం ఫస్ట్ లో d by dx ఆఫ్ sin inverse x అంటే ఎంత, 1 by root of 1 minus x square. d by dx ఆఫ్ మైనస్ cos inverse x అంటే ఎంత, మైనస్ ఆఫ్ మైనస్ 1 by root of 1 minus x square అంటే ఇదే కదా. ఇది వచ్చినప్పుడు రాయాలి. ఇంటెగ్రల్ sin inverse x అంటే ఇది రాయకూడదు, మళ్ళా ఇంటెగ్రల్ 1 by root of 1 ఇది ఇలా వచ్చినప్పుడు ఇది రాయాలి, లేకపోతే ఇది. సో అట్లానే నెక్స్ట్ ఇంటెగ్రల్ 1 by 1 plus x square dx. ఇదంటే ఏంటి, tan inverse x, ఇన్వర్స్ ఫంక్షన్స్ అన్నమాట, ఈక్వల్ టు మైనస్ cot inverse x plus c, ఓకే. నెక్స్ట్ ఇఫ్ x greater than 1, if x greater than 1, dx by x into root of x square minus 1. ఇలా వచ్చినప్పుడు ఏం రాయాలంటే secant inverse x plus c, ఎందుకంటే d by dx of secant inverse x 1 by x into root of x square minus 1. if x greater than 1, ఈ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు ఇంటెగ్రల్ dx by x into root of x square minus 1 అంటే secant inverse x, లేకపోతే మైనస్ cosecant inverse x plus c, మైనస్ cosecant inverse x plus c. అట్లానే ఇంకొక ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు x less than minus 1 అని ఇచ్చినప్పుడు ఇంటెగ్రల్ dx by x into root of x square minus 1. This formula is nothing but minus secant inverse x plus c equal to cosecant inverse x plus c. Greater than 1 ఇస్తే ఇది ఫార్ములా, less than minus 1 ఇస్తే ఇది ఫార్ములా. ఓకేనా.
ఇప్పుడు మనం ఇన్వర్స్ ఫార్ములేస్ చూసాం. ఇన్వర్స్ ఫార్ములా సో మనకు ఉన్న స్టాండర్డ్ ఫార్ములా ఇవమ్మ. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇంటిగ్రేషన్ లోపల ఉన్న ఫంక్షన్ ఇంటెగ్రాండ్ ఉంటది కదా, ఇంటెగ్రాండ్ డైరెక్ట్ గా ఈ ఫార్ములా ఉంటేనే ఇది రాయాలి. ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఉంది, ఎక్స్ బదులు ఏది ఉన్నా సరే మళ్ళీ ఆ ఫార్ములా రాయకూడదు. ఇక్కడ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే రాయాలి, మిగతా ఎలా రాయాలని తర్వాత వస్తాయి. చూడండి ఇవి ఫార్ములాస్ మనకి. ఇంకొన్ని మనం స్టాండర్డ్ థీరమ్స్ చూద్దాం. చూడండి స్టాండర్డ్ మనకి థీరమ్స్ చూద్దాం. ఇంటెగ్రల్ డిఫరెన్షియేషన్ లో లాగానే మనకి కాన్స్టెంట్ కనుక ఇంటిగ్రేషన్ లోపల ఉంటే డిఫరెన్షియేషన్ లో ఎలా రాస్తామో అలానే రాయొచ్చు. f of x dx కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాయొచ్చు. చూడండి నెక్స్ట్ సపోజ్ ఇంటిగ్రేషన్ లో రాసినట్లే రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు సపోజ్ ఇలా ఉంది. ఇంటిగ్రెంట్ ఎలా ఉందంటే లోపల ఇంటిగ్రేషన్ లోపల ఇలా ఉందన్నమాట. సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, రెండింటికి సెపరేట్ గా రాయొచ్చు. అంటే ఇంటెగ్రల్ ఆఫ్ దిస్ ప్లస్ ఇంటెగ్రల్ ఆఫ్ దిస్, అంటే ఇంటెగ్రల్ ఆఫ్ దిస్ అంటే డెరివేటివ్ రాసినట్టే k1 ఇంటూ f1x f2x అనుకోండి. k1 ఇంటూ f1x dx ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్. రెండు ఫంక్షన్స్ సమ్ గానీ డిఫరెన్స్ గానీ ఉన్నప్పుడు రెండు ఫంక్షన్స్ కి సెపరేట్ గా ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు. చూడండి ఒక ఎగ్జాంపుల్, లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ ఇంటెగ్రల్ x ప్లస్ 1 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇలా ఉందన్న ప్రాబ్లం. x ప్లస్ 2 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో పొరపాటును కూడా దీన్ని మనం ఎక్స్ కింద ట్రీట్ చేసుకొని ఎక్స్ చూడండి ఇలా రాస్తే తప్పు. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కదా, టు ద పవర్ ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇలా రాస్తే తప్పు, ఎందుకంటే ఎక్స్ లేదు కదా ఇక్కడ. ఎక్స్ ప్లస్ 2 బై రూట్ ఎక్స్, దీన్ని ఎక్స్పాండ్ చేయండి, మన స్టాండర్డ్ ఫార్ములా తెచ్చుకోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 బై రూట్ ఎక్స్ అంటే 4 రూట్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 4 రూట్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే దిస్ హోల్ స్క్వేర్ అంటే 4 బై ఎక్స్ డిఎక్స్. ఇలా ఎక్స్పాండ్ చేసి ఓకేనా. సో నా ఎన్ని ఉన్నాయి, 3 ఇంటెగ్రల్స్ ఉన్నాయి. 3 ఇంటెగ్రల్స్ సెపరేట్ గా రాయాలి. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నౌ సెకండ్ ఇంటెగ్రల్ ఇస్ 4 రూట్ ఎక్స్ కాన్స్టెంట్ అవుట్ సైడ్ 4 రూట్ ఎక్స్ డెరివేటివ్ లో రాసినట్లే, కాకపోతే ఇక్కడ ఇంటెగ్రల్ ఫార్ములా రాయాలి. ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎంత, ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్. సో ఎక్స్ పవర్ 3 డివైడెడ్ బై 3 ప్లస్ 4 ఇంటూ దిస్ ఈజ్ ఎక్స్ పవర్ 1 బై 2 ప్లస్ 1 డివైడెడ్ బై 1 బై 2 ప్లస్ 1 ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ అంటే చెప్పాను. log standard formula this, so therefore what is your simplified answer? సో ఇది పైకి వెళ్ళిద్దామా, 2 పైకి వెళ్ళిద్ది 8 బై 3 ఎక్స్ పవర్ 3 బై 2 ప్లస్ 4. దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఇలా రాస్తే తప్పు కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా రాయండి, లేకపోతే రాయొద్దు. ఇట్లా మనకి దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని ప్రతి ఇంటెగ్రల్ కూడా మన పైన లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ లో ఉన్నాయన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం రాయాలి ఫార్ములా, లేకపోతే అలా కన్వర్ట్ చేసుకోవాలి ఇంటెగ్రెంట్ స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేట్టు. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం,
2 power x minus 3 power x whole square divided by 5 power x dx. 5 power x dx. Suppose దీని ఇంటిగ్రేషన్ evaluate చేయాలి. ఓకేనా? సో దీన్ని పైన ఎక్స్పాండ్ చేద్దాం. ఇదేమవుతుంది 2 power x whole square అంటే ఎంత? 2 power 2x. 2 power 2x అంటే ఎంత? 4 power x plus 3 power x whole square అంటే ఎంత? 9 power x minus 2ab. 2 into 2 power x into 3 power x అంటే 2 into 3 whole power x divided by 5 to the power x. 5 to the power x dx. ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్ లో స్ప్లిట్ చేసుకుందాం. చూడండి, దీన్ని స్ప్లిట్ చేస్తాం అంటే ఇంటెగ్రల్ 4/5 to the power x. దీనికి సెపరేట్ గా రాద్దాం. ఇంటెగ్రల్ 9/5 సెపరేట్ గా రాద్దాం dx minus 2 outside 6/5 whole power x. So integrand is in standard form. Now number to the power x. A to the power x formula is what? 4/5 to the power x divided by log 4/5 to the base e plus 9/5 to the power x divided by log 9/5 to the base e minus 2 into log 2 into 6/5 to the power x divided by log 6/5 to the base e plus c. Just simple. ఇచ్చిన దాన్ని చక్కగా నీట్ గా సింప్లిఫై చేసుకొని స్టాండర్డ్ ఫామ్ లోకి మనకు తెలిసిన ఫార్ములాలో తెచ్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ example, integral. Suppose take an example, sin cube x. నేను చెప్పే ప్రాబ్లమ్స్ రాసుకున్నాము. ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ లో, ఆబ్జెక్టివ్ మెటీరియల్ లో నేను మీకు ఏం చేయాలో చెప్తాను, అవి చేయండి. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను సపోర్టింగ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తూ ఉంటాను. సపోజ్ ఇలా ఉంది, ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. సో ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు కదా, స్ప్లిట్ చేసుకుందాం. sin cube x డివైడెడ్ బై sin స్క్వేర్ x cos స్క్వేర్ x అంటే ఏంటి? sin స్క్వేర్ x క్యాన్సిల్ అవుతుంది. sin cube x plus cos cube x divided by this. సో చూడండి, sin cube x divided by ఒక sin స్క్వేర్ x క్యాన్సిల్ అవుతుంది. sin x by cos స్క్వేర్ x అంటే ఏముంటది? secant x tan x dx plus అంతే కదా, ప్లస్ cos cube x divided by, సో ఒక cos స్క్వేర్ x క్యాన్సిల్ అవుతుంది అంటే ఏముంటది? cosecant x cot x dx. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ secant x tan x is nothing but formula. secant x integral cosecant x cot x is nothing but formula minus cot x plus c. That is the answer. దీన్ని స్ప్లిట్ చేసుకుంటే డైరెక్ట్ గా స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చింది అది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటెగ్రల్ చూడండి, tan x plus secant x minus 1 divided by tan x minus secant x
ప్లస్ 1 dx. చూడండి దీన్ని డైరెక్ట్ గా రాయటానికి మనకి దీని ఫార్ములా డైరెక్ట్ గా లేదు కదా, మనకి ఏంటి ఫార్ములా తెలుసు, ఏంటి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. You know the formula secant x plus tan x into secant x minus tan x equal to 1. So secant x plus tan x ni నేను 1 by secant x రెసిప్రోకల్ రాయొచ్చు, సింప్లిఫై చేయాలి కదా, డివైడెడ్ బై tan x మైనస్ ప్లస్ 1 dx. సింప్లిఫై చేస్తాను. ఇప్పుడు నేను ఎల్సిఎం తీస్తాను, చూడండి ఎల్సిఎం తీస్తే 1 మైనస్ secant x ప్లస్ tan x divided by secant x, ఇది కిందకు వస్తాం, మైనస్ tan x ఇంటూ, చూడండి ఇందులో నేను ఇది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైదే ఉంది, tan x మైనస్ secant x plus 1 dx. So this and this got cancelled. 1 by secant x minus tan x ఉంది. 1 by secant x minus tan x అంటే మళ్ళా అగైన్ 1 by secant x minus tan x అంటే ఏంటి, secant x plus tan x dx. So you know the standard formula now. Secant x dx plus integral tan x dx. ఇంటెగ్రల్ secant x అంటే రెండు ఫార్ములాస్ చెప్పా. ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా చూడండి, log modulus secant x plus tan x. ఈ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా, ఏదైనా రాయొచ్చు మీ ఇష్టం. log modulus tan x అంటే ఏంటి ఫార్ములా, log modulus secant x. సో ఇంకా సింప్లిఫై చేయాలంటే log m plus log n. log mn. This is your answer. జస్ట్ ఉన్నదాన్ని కొంచెం సింప్లిఫై చేసుకొని మనకు తెలిసిన ఫార్ములాలో తెచ్చుకోవడమే ఇది. ఇంకా నెక్స్ట్ వినోద్ చెప్పమ్మా. వినోద్ ఏమ్మా ఇదా, ఇక్కడ secant x plus tan x into secant x minus tan x 1 కదా, అంటే secant x plus tan x అంటే 1 by secant x minus tan x కదా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటెగ్రల్ x into root x minus 1 divided by root x minus 1 dx. root x minus 1 dx. చూడండి ఒకసారి ఇలా ఉంది, స్టాండర్డ్ ఫామ్ లో లేదు, ఇది కొంచెం సింప్లిఫై చేద్దాం.
చూడు దీన్ని ఎక్స్ రూట్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ రూట్ ఎక్స్ ని నేను రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ అని రాస్తున్నాను. -1 క్యూబ్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ మైనస్ 1 ఓకేనా. ఇది x పవర్ 3/2 కదా, అంటే రూట్ ఎక్స్ హోల్, ఇది రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ ఎక్స్. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా వస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ ఏబి అంటే రూట్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో సింప్లిఫై అయిపోయింది. మనకు ఇప్పుడు మూడు ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ 1 డిఎక్స్. మూడు కూడా స్టాండర్డ్ ఫార్ములాస్. ఇది ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, ఇది ఎక్స్ పవర్ 1/2 x power 3/2 divided by 3/2. Integral 1 అంటే x plus c. That is the answer. Just simplify this for integrate. Next, integral 1 minus sin x divided by 1 plus sin x dx. Suppose you have to evaluate integral of this. So ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు డినామినేటర్ ని రేషనలైజ్ చేయండి. డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తాం. 1 minus sin x into minus తో మల్టిప్లై చేయండి. సో పైన a minus b హోల్ స్క్వేర్, a minus b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ sin స్క్వేర్ x డివైడెడ్ బై కింద చూడండి అమ్మా 1 మైనస్ sin స్క్వేర్ x అంటే ఏంటి, cos స్క్వేర్ x కదా, cos స్క్వేర్ x dx. స్ప్లిట్ చేయండి. ఇంటెగ్రల్ 1 బై cos స్క్వేర్ x అంటే secant స్క్వేర్ x dx. చూడండి దిస్ బై దిస్ అంటే -2 కాన్స్టెంట్ అవుట్ సైడ్, sin x బై cos స్క్వేర్ x అంటే ఎంత, secant x into tan x, secant x into tan x dx. sin స్క్వేర్ x బై cos స్క్వేర్ x అంటే మనకేంటది tan స్క్వేర్ x dx. ఇలా సెపరేట్ గా రాసాం. ఇది డైరెక్ట్ ఫార్ములా. చూడండి ఇంటిగ్రల్ secant స్క్వేర్ x అంటే ఏంటి ఫార్ములా, tan x అంటే దీనికి సెపరేట్ గా c అని రాయొద్దు, అంతా చేసినా చివరిలో రాయండి కాన్స్టెంట్ ప్లస్ c. దీనికి మామూలుగా c లేకుండా రాసేయండి tan x, దీనికి c లేకుండా రాసేయండి, చివరిలో మాత్రం ఒక కాన్స్టెంట్ c పెట్టండి. ప్రతిదానికి రాయవసరం లేదు. -2 secant x ఫార్ములా. సో tan స్క్వేర్ x కి ఫార్ములా మనకు లేదు, దాన్ని కన్వర్ట్ చేయండి. secant స్క్వేర్ x, tan స్క్వేర్ x అంటే ఏంటి, secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x 1 కదా, tan స్క్వేర్ x అంటే ఇది. ఇప్పుడు secant స్క్వేర్ x కుంది మన ఫార్ములా, tan x మైనస్ 2 secant x, రెండు సెపరేట్ ఇంటెగ్రల్స్ రాయండి, dx minus integral 1 dx, right? So tan x minus ఇది కూడా tan x వస్తుంది కదా, ఇక్కడ 2 tan x రాయండి, 2 secant x మైనస్ ఇంటెగ్రల్ 1 అంటే x ప్లస్ c
మొత్తం రాసిన తర్వాత చివరిలో కాన్స్టెంట్ రాయండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అట్లా మనకి ఇంటెగ్రల్ ని సింప్లిఫై చేసుకుంటే వెళ్ళాలి. ప్రాబ్లం నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంటెగ్రల్ 1 ప్లస్ cos square x divided by 1 plus cos 2x dx. సో ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలి. ఓకేనా? సో ఎప్పుడైనా ఈ ఫార్ములాస్ ఇంకా ప్రతిసారి వస్తాయి. చూడండి 1 plus cos a ఎప్పుడు వచ్చి రాయాలి 2 cos square a by 2 రాయాలి. ఇప్పుడు వచ్చిన 1 plus cos a అంటే 2 cos square a by 2. 1 minus cos a అంటే 2 sin square a by 2. చాలా సార్లు వస్తుంది చాప్టర్. ఎప్పుడు వచ్చినా ఈ ఫార్ములా హాఫ్ యాంగిల్ రాయాలన్నమాట. సో దేర్ఫోర్ 1 plus cos a అంటే 2x. సింప్లిఫై చేయాలి. 1 plus cos square x divided by 2 cos square x dx. స్ప్లిట్ చేసుకోండి. 1 by 2 cos square x, 1 by 2 outside, integral secant square x dx plus cos square x by 2 cos square x, 1 by 2, 1 by 2 integral 1 dx. So this is standard formula. 1 by 2 tan x plus 1 by 2 into x plus c. That is the answer. So next. Integral dx by sin x into cos square x dx. Integral dx by sin x into cos square x dx. ఎప్పుడైనా డినామినేటర్ లో ఉన్నప్పుడు పైన 1 into dx ఉంటుంది కదా, పైన 1 into dx, 1 ని sin square x plus cos square x divided by sin x into cos square x dx. 1 ని sin square x plus cos square x రాశాను. Now split this integral ఒక sin x క్యాన్సిల్ అవుతుంది. sin x by cos square x అంటే secant x tan x dx, cos square x by sin x cos square x అంటే integral cosecant x dx. Integral cosecant x dx. Integral secant x tan x formula, direct formula, secant x plus integral cosecant x కి 2 formulas చెప్పాను.
లాగ్ ఆఫ్ మాడ్యులస్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఒకటి. ఇప్పుడు నేను సెకండ్ ఫార్ములా రాస్తాను, ఏదైనా రాయొచ్చు, ఆన్సర్ లో ఏది ఇస్తే అది. ఇది రాశాను సెకండ్ ఫార్ములా, లాగ్ మాడ్యులస్ tan x by 2 plus c, tan x by 2 plus c. నెక్స్ట్ నెక్స్ట్ ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 2 cot x into cosecant x plus cot x dx. స్క్వేర్ రూట్ లో ఉంది, ఇది స్క్వేర్ రూట్ లో ఉంది. సో చూడండి ఇక్కడ cosecant x plus cot x ఉంది కదా, ఈ 1 ఉంది కదా, ఈ 1 ని cosecant x plus cot x into cosecant x minus cot x అని రాయండి. 1 ని cosecant x plus cot x into cosecant x minus cot x. Now I am taking cosecant x plus cot x common. Into what you will get? Cosecant x minus cot x plus 2 cot x plus 2 cot x dx. ఓకే, చూడండి ఇది మైనస్ cot x plus 2 cot x అంటే ఎంత? cosecant x plus cot x, that means integral root of cosecant x plus cot x whole square dx. సో ఇదేమొస్తుంది, రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇంటెగ్రల్ cosecant x dx సెపరేట్ గా రాసేయండి, ప్లస్ ఇంటెగ్రల్ cot x dx. cot x dx ఇంటెగ్రల్ cosecant x dx కి ఇప్పుడు నేను ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా చూడండి, log modulus cosecant x minus cot x plus log modulus sin x. So this is the answer. లేకపోతే ఇంకొంచెం సింప్లిఫైడ్ ఫామ్ ఇలా రాయొచ్చు, ఇలా ఉండొచ్చు ఆన్సర్, లేకపోతే ఇంకొక రకంగా ఉండొచ్చు చూడండి ఆన్సర్. సో చూడండి ఇలా ఉండొచ్చు ఆన్సర్. ఆర్ సెకండ్ ఫార్ములా రాస్తుంది, log modulus tan x by 2. ఇలా రాస్తే ఇంకొంచెం సింప్లిఫైడ్ ఫామ్ లో ఉంటుంది ఆన్సర్ ఇచ్చే దాన్ని బట్టి. log modulus sin x plus c, log m plus log n. tan x by 2, tan x by 2 into sin x, ఇలా రాస్తున్నాం, into sin x plus c. సో ఇప్పుడు ఇంకా సింప్లిఫైడ్ ఫామ్, modulus, this is sin x by 2 divided by cos x by 2 into sin x అంటే హాఫ్ యాంగిల్స్ లో ఏం రాయొచ్చు, 2 sin x by 2 cos x by 2 plus c. సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి, cos x by 2 cos x by 2 క్యాన్ సింప్లిఫైడ్ ఆన్సర్ ఇస్తాడు ఇలా.
మీరు ఇక్కడ దాకా వస్తుంది నాకు రాలేదు అనుకుంటారు, కానీ ఇలా రాసుకోవాలి. ఇదిగో ఇలా రాసుకుంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే ఒక కాన్స్టెంట్ అన్నమాట. చూడండి నెక్స్ట్ ఇంకో చూడండి సత్య. ఇంటెగ్రల్ x స్క్వేర్ మైనస్ 5 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1. సో చూడండి కింద డినామినేటర్ లో ఏముంది, x స్క్వేర్ ప్లస్ 1. అదే పైన వచ్చే విధంగా రాయండి. పై దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు, x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6 మైనస్ 5 కదా, 1 మైనస్ 6 స్ప్లిట్ చేసుకోవడానికి అనమాట. స్ప్లిట్ చేసుకుంటే ఇంటెగ్రల్ 1 మైనస్ 6 బై x స్క్వేర్ ప్లస్ 1 dx. ఓకేనా, రెండు సెపరేట్ ఇంటెగ్రల్స్ రాయండి. ఇంటెగ్రల్ 1 dx మైనస్ ఈ రెండు కూడా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇంటెగ్రల్. దిస్ ఇంటెగ్రల్ 1 dx అంటే x 1 by x స్క్వేర్ ప్లస్ 1 అంటే tan ఇన్వర్స్ x. ఫార్ములాస్ చూడండి, రేపటి నుంచి ఓన్ గా మీరు ఫార్ములాస్ రాసుకోవాలి. నోట్స్ ఫార్ములాస్ చూడకూడదు, ఈ రోజు ఈవినింగ్ చదివేసేయాలి. సో ఇదంటే ఏంటి, tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ x నెక్స్ట్ ఇంటెగ్రల్ చూడండి, x పవర్ 6 ప్లస్ 5 divided by x square plus 1 dx. So x over 6 plus 5 divided by x square plus 1 dx. So కింద x square plus 1 ఉంది కదా, పై దాన్ని ఏం రాస్తున్నా అంటే x square whole cube ప్లస్ ఇక్కడ 5 ని 1 plus 4 divided plus 4 divided by x square plus 1 dx. చూడండి ఇది ఉంది కదా, a cube plus b cube x square plus 1 into a square minus ab dx. So split change, this divide by this, that means x power 4 minus x square plus 1 plus 4 divided by x square plus 1 dx. Simplified version of this అన్నమాట. ఇప్పుడు సెపరేట్ గా 4 ఇంటెగ్రల్స్ రాయొచ్చు, సెపరేట్ గా 4 ఇంటెగ్రల్స్ రాయొచ్చు, అన్ని స్టాండర్డ్ ఫార్ములే. ఇంటెగ్రల్ మైనస్ ఇంటెగ్రల్ x స్క్వేర్ dx ప్లస్ ఇంటెగ్రల్ 1 dx ప్లస్ 4 ఇంటెగ్రల్, ఇలా రాయొచ్చు, అన్ని స్టాండర్డ్ ఫార్ములా.
ఇదంటే ఏంటి x power n plus 1 by n plus 1 x cube by 3 integral 1 అంటే ఏంటి x plus 4 tan inverse x. Formula is what? Tan inverse x plus c. That is the answer. Look at next problem. Sure. F of x given f of x equals to integral x dx divided by 1 plus x square into root of 1 plus x square plus 1. This is given as f of x. This is given as f of x. F of 0 equal to 0. Given that f of 0 equal to 0. F of 2 equal to dash. So, ఇది f of x ఇచ్చారంటే ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలి. అది f of x. Right? First we will evaluate this integral. So, f of x equal to చూడండి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. చూడండి మైనస్ తోటి దీన్ని మల్టిప్లై డివైడ్ చేస్తాం. -1 divided by root of -1. మైనస్ తోటి పైన కింద మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. దట్ మీన్స్ divided by 1 plus x square 1 plus x square చూడండి ఇక్కడ a plus b into a minus b అంటే ఏమొస్తుంది 1 plus x square minus 1 a square minus b square. So 1 cancel and 1x will become cancel. That means what you will get is root of 1 plus x square minus 1 divided by, so divided by x into x will be remaining, so x into 1 plus x square, x into 1 plus x square, this will be remaining. పైన ఒక నిమిషం ఇక్కడ x square రాసుకోండి, x square not x, by mistake
ఎక్స్ స్క్వేర్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఏం ఉండదు. ఇది తీసుకోండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తీసుకోండి. సో లుక్ ఇట్, నౌ దిస్ విల్ బి రిమైనింగ్. స్ప్లిట్ దిస్ ఇంటెగ్రల్ 1 by root of 1 plus x square dx minus integral 1 by 1 plus x square dx. చూడండి ఒకసారి, ఇది స్టాండర్డ్ ఇంటెగ్రల్ మనకి tan ఇన్వర్స్ x. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంచుకోండి, మీ ఫార్ములా తర్వాత వస్తుంది, నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి ఫార్ములాలో. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో వస్తుంది. ఇది ఎప్పుడు వచ్చినా ఇలా రాయండి ఫార్ములా. log of modulus x plus root of x square plus 1 plus c. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి, చూడండి ఇక్కడ. సో ఇప్పుడు f of x అనేసరికి ఈ ఫార్ములా రాయండి. log of modulus root of x square plus 1, ఇది దీని ఫార్ములా, ఇది గుర్తుంచుకోండి, మైనస్ tan inverse x plus c. Okay, f of x you got. f of 2 he is asking, one condition is given, f of 0 equal to 0. ఇది ఎందుకు ఇస్తారంటే ఈ కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఇస్తారు. f of 0 కనుక్కోండి, f of 0, f of 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇది 0, ఇది 0, log 1 అంటే అది 0 మైనస్ tan ఇన్వర్స్ 0 అంటే 0. చూడండి, tan ఇన్వర్స్ 0 అంటే చూడండి ఎలా ఇన్వర్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ. tan ఇన్వర్స్ 0 అంటే ఎంత, tan 0, ఇది క్యాన్సిల్ అవుతుంది 0. tan ఇన్వర్స్ 0 అంటే ఎంత, 0 ప్లస్ c అంటే c అన్నమాట. దేర్ఫోర్ f ఆఫ్ 0 0 ఇచ్చారు కదా, అంటే c ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు 0. దేర్ఫోర్ అంటే ఈ కాన్స్టెంట్ కనుక్కోవడానికి కండిషన్ ఇస్తారు, f ఆఫ్ x ఈక్వల్ టు c 0 పెట్టండి. modulus x plus root of x square plus 1. So he is asking the value of f of 2. That means in place of x you substitute 2. f of 2 equal to ln 2 plus root 5. 2 plus root 5. This is the answer. ln అన్న log to the base e అని ఒకటి, ఒక్కసారి log to the base e ఇవ్వకుండా ln of 2 plus root 5 అని ఇస్తారు. That is also correct. Problem, last problem. చెప్పమ్మా, చెప్పమ్మా, ఏంటమ్మా డౌట్ చెప్పు. ఇదా 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 ఇది ఫార్ములా నమ్మ, గుర్తుంచుకో, ఫార్ములా, ఇది ఫార్ములా. ఓకేనా, ఇదా ఇదా చూడు,
ఇదే కదా, ఇదే కదా, ఇదేనా? ఆ, ఇదే. ఒక్క నిమిషం, మైనస్ ఒక్క నిమిషం. ఇక్కడ మైనస్ ట్యాన్, కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ కూడా ఉందిగా, ఇది కూడా రాయాలి. మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా? సో ఇది సి జీరో పెడితే ఇది కూడా వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ టూ అంటే మాడ్యులస్ అవసరం పాజిటివ్ కదా, 2 ప్లస్ 5 మైనస్ టాన్ ఇన్వర్స్ 2. ఇదమ్మా ఆన్సర్, ఇది ఆన్సర్. ఓకేనా? ఓకే కదా? అందరూ అన్మ్యూట్ అవ్వండి, అందరూ అన్మ్యూట్ అవ్వండి ఒకసారి. నేను అన్మ్యూట్ చేస్తున్నాను, అందరూ అన్మ్యూట్ అవ్వండి. అందరూ అన్మ్యూట్ అవ్వండి. అందరూ అన్మ్యూట్ అయ్యారా? అందరూ అన్మ్యూట్ చేయాలి. అంటే అర్థమైందా ఇంటిగ్రేషన్? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.